రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారులు తమ మైండ్ సెట్ ను మార్చుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ను ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. పాత చంద్రబాబును చూస్తానన్నారన్న. అయితే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో లోకేష్ చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అప్పుడంత భయంకరంగా ఉండను కానీ రివర్స్ గేర్ లో వెళ్తున్న వాళ్లను పాజిటివ్ గా తీసుకువస్తానని, మాట వినకపోతే పనిష్మెంట్ తప్పదని నవ్వుతూనే హెచ్చరించారు చంద్రబాబు. కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్. అసాంఘిక శక్తులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే అదే వాళ్లకు ఆఖరి రోజు అంటూ హెచ్చరించారు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా. ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా. కానీ ఈ రోజు చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు. మీరు ఎవడిని వదిలిపెట్ట. రైట్, విన్నారుగా ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన స్వీట్ వార్నింగ్. ఇక దేశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. పవన్ చెప్పండి, ఇందాకే విన్నాము అటు ఏపీ సీఎం చంద్రబాబు ఎటువంటి వార్నింగ్స్ ను ఇచ్చారో. ఆయన కంప్లీట్ అన్ని శాఖలను కూడా చూస్తూ ఉంటాను అని చెప్తూనే 95 చంద్రబాబును చూడబోతున్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఈరోజు ఉదయం అటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర సంవాదం అటు చంద్రబాబు నాయుడు లోకేష్ మధ్య జరిగిందని చెప్పాలి. ఈ సంవాదంలో అటు మాట్లాడుతూనే ఆయన చాలా
లో వాయిస్లో మాట్లాడుతూనే అటు అధికారులకి, నేతలకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసాంఘిక శక్తులకి అందరికీ కూడా ఒక మెసేజ్ పాస్ చేశారు, ఒక వార్నింగ్ పాస్ చేశారు అనుకోవాలి. వాస్తవానికి 95లో ఇంత సోషల్ మీడియా లేదు, వాట్సాప్ ఇటువంటివి ఏవి లేని సమయంలోనే, మీడియా ఇంత విస్తృతిగా లేని సమయంలోనే చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతోని ఆయన పని చేపించిన తీరు అప్పట్లో ప్రజలకందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడే అమలు చేస్తున్న చాలా కార్యక్రమాలు, ఇప్పుడు ఏదైతే రచ్చబండ ఇతర కార్యక్రమాలని మనం చెప్పుకుంటున్నాం, కానీ వాస్తవానికి ఆ రోజుల్లోనే 95లోనే చంద్రబాబు నాయుడు నేరుగా ప్రజలతోనే ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో DD1లో ఆయన ప్రజలతో నేరుగా ఫిర్యాదులు తీసుకునేవాళ్ళు. అలా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించేవాళ్ళు. బస్సులో ఆకస్మిక తనిఖీల పేరుతో ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించేవాళ్ళు. అందులో లోపాలు బయటపడ్డా, అందులో ఎటువంటి అవకతవకలు బయటపడ్డా వెంటనే స్పాట్లోనే ఒక అధికారులపైన చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అధికారులు ఒక రకంగా ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ప్రజల వద్దకు పాలన, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పట్లోనే చంద్రబాబు నాయుడు అమలు చేశారు. ప్రజలకు చేరువయ్యేలాగా అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంతవరకు అధికారం కోల్పోవడం, ఆయన కొంత నెమ్మదిగా పనిచేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా అటు ప్రత్యర్థులపైన తీవ్రమైన విమర్శలు చేసిన దాఖలాలు కూడా ఉండేది లేదు. అట్లనే అధికారుల వైఖరి పట్ల ఇటీవల ఆయన అరెస్టు సమయంలో కావచ్చు, లేకుంటే ఆయనను అధికారులు అడుగడుగున వాళ్ళకి ఆటంకాలు సృష్టించిన సమయంలో కొంత గట్టిగా మాట్లాడిన సందర్భాలు చూసాం. అయితే ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత 4వ ముఖ్యమంత్రిగా అవుతున్నాను కాబట్టి మీరు చూసేది లేటెస్ట్ వర్షన్ చంద్రబాబు నాయుడిని చూస్తారు, 4.0ని చూస్తారంటూ చెప్తూ వస్తున్నారు. కానీ ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు 95లో ఏ రకంగానైతే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టించానో, అక్రమార్కులపైన ఏ రకంగానైతే చర్యలు తీసుకున్నానో, అవినీతి అధికారులపైన చర్యలు తీసుకున్నానో, నేతలను ఏ రకంగా ఉరుకులు పరుగులు పెట్టించానో, తిరిగి మరోసారి అటువంటి చంద్రబాబు నాయుడిని చూడబోతున్నారు. 95లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4.0గా మీరు తిరిగి మరోసారి చూస్తారంటూ ఆయన చెప్పారు. ఇందులో అటు ఎవరిని ఉపేక్షించేది లేదు, అధికారులను ఉపేక్షించలేదు, నేతలను కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా 1-2 సార్లు చెప్పి చూస్తాం, ఆ తర్వాత గట్టి వార్నింగ్ ఇస్తామంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. అంతేకాకుండా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపైన రకరకాల నేరాలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళపైన అటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళు, ముఖ్యంగా మహిళల పట్ల నేరాలకు పాల్పడిన మద్యం మత్తులు కావచ్చు, గంజాయి మత్తులు, ఇటువంటి నేరాలకు పాల్పడితే అదే చివరి రోజు అవుతుందంటూ ఆయన చాలా ఘాటు వార్నింగ్ అయితే ఇచ్చారు. మొత్తం మీద అటు టీడీపీ శ్రేణులు కావచ్చు, ఆ మంత్రులందరూ కూడా ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. తిరిగి మునుపటి చంద్రబాబు నాయుడిని చూస్తున్నాం. రాష్ట్రంలో పాలన మొత్తం కూడా గాడి తప్పిన పరిస్థితి ఉంది. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం 30 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధిలో అనేది చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ స్పీడ్తో కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా రాష్ట్రం పయనిస్తుందంటూ వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలానే హోంమంత్రిగా అనితను ఎందుకు నియమించాననే దానిపైన కూడా ఆయన చెప్పారు. యాక్టివ్గా ఉంటుంది అనే అనితను అక్కడ హోంమంత్రిగా నియమించాను, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అసాంఘిక శక్తులపైన ఉక్కుపాదం మోపుతామంటూ చెప్పారు. అధికారులు కూడా అలసత్వాన్ని వీడాలి. ఇప్పటిదాకా రివర్స్ పాలనను మీరు చూశారు, రివర్స్ టెండరింగ్, వెహికల్స్ అన్నీ కూడా రివర్స్లో వెళ్తున్నాయి. వాటిని ఇప్పుడు సరైన దిశలో నడిపించే విధంగా చర్యలు తీసుకుంటాను. అధికారులు ఇప్పటికే అందరూ కూడా కొంతవరకు గత 5 సంవత్సరాలుగా ఒక రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారు. ఇక ఆ రిలాక్స్డ్ మోడ్ నుంచి బయటకు రావాలి, నాతో సమానంగా యాక్టివ్గా ఉరుకులు పరుగులు తీస్తూ పని చేయడానికి సిద్ధం కావాలంటూ ఆయన అధికారులకు ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరొకసారి నవ యువకుడైన చంద్రబాబు నాయుడు 41 ఏళ్ళు 42 ఏళ్ల వయసులో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఏ రకంగానైతే ఉత్సాహంగా ఉరుకులెత్తిస్తూ పనిచేశారో తిరిగి మరోసారి అదే చంద్రబాబు నాయుడిని చూడబోతున్నారు. దానికి అందరూ కూడా సిద్ధపడాలి అంటూ ఆయన చెప్పారు. మొత్తం మీద ఈరోజు జరిగిన సభతో అటు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అంతటా టీడీపీ శ్రేణులందరూ కూడా
ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన సంవాదం కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వీట్ వార్నింగ్, ఖచ్చితంగా ఈ వైఖరితో పని చేస్తేనే రాబోయే రోజుల్లో అధికారులందరూ కూడా ఒక రకంగా వాళ్ళందరూ తుప్పు పట్టిన యంత్రాల మాదిరిగా తయారయ్యారు. గడిచిన 5 సంవత్సరాలలో వాళ్ళందరూ తుప్పు వదిలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. అట్లనే ఎవరైనా నేతలు అవినీతికి పాల్పడాలన్నా కానీ వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక అసాంఘిక శక్తులపైన కూడా ఆయన చాలా ఘాటు వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తారని అటు టీడీపీ శ్రేణులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్ అయితే పవన్, ఎలక్షన్స్ టైంలో ఏపీ మొత్తాన్ని హడలెత్తించిన ఒక వర్డ్ వచ్చేసి రెడ్ బుక్. అయితే ఈ ఎర్ర బుక్ కు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వీట్ వార్నింగ్, ఈ రెండింటి కూడా కంబైన్ చేసి చూడొచ్చు అంటారా పవన్? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా నారా లోకేష్ అయితే రెడ్ బుక్ ప్రస్తావన తెస్తూ ఉన్నారు. ఎవరెవరైతే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అటు నిబంధనలను అతిక్రమించి కావాలని టీడీపీ శ్రేణులపైన కేసులు పెట్టారో, లేకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరించారో వాళ్ళందరిపైన కూడా ఆ రెడ్ బుక్లో రాసాం. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్తూ వచ్చారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడేది లేదు, కక్షపూరిత చర్యలకు పాల్పడేది లేదు. కానీ అటు నిబంధనలు అతిక్రమించిన వాళ్ళని, చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ చెప్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక మనం ఆయన ఉదయం మాట్లాడిన దాన్ని చూస్తే వెనకటికి గడిచిన 5 సంవత్సరాలుగా అధికారులు అంతా నిర్వేదంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత పని చేయడంలో స్పీడ్గా పనిచేయడం లేదు. కాబట్టి వాళ్ళ పనితీరును మార్చుకోవాలనే వార్నింగ్ని చంద్రబాబు నాయుడు ఇచ్చాడని భావించాల్సి ఉంటుంది. అట్లనే ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం, లేకుంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ ఇంకా తమ పద్ధతి మార్చుకొని వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయనే వార్నింగ్ను కూడా బాబు ఇచ్చారని భావించాల్సి వస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.